సాధన, అపూర్వలిద్దరూ కలిపి ప్లాన్ చేస్తారు భూమిని చంపేయడానికి. సాధన అంటుంది, మీరేమీ చేయనవసరం లేదు. ఇక మీదట నేనే చేసుకుంటాను ఏమి చేయాలన్నా సరే అని చెప్పి సాధన అపూర్వకు చెప్తుంది. అప్పుడు అపూర్వ అంటుంది, నువ్వు అలా చేస్తే నీ డబ్బులతో సహా నా డబ్బులు కూడా కలిపి 4 రెట్లు ఎక్కువిస్తాను సాధన అని చెప్పి అన్ని డీల్ కుదుర్చుకుంటుంది అపూర్వ. ఈలోపు భూమి శివని తీసుకొని బయటికి వెళ్తుంది. శివని ఒక మొబైల్ షాప్కి తీసుకువెళ్ళి ఒక మొబైల్ కొని ఇచ్చి చెప్తుంది, ఇక మీదట నువ్వు నేను ఎప్పుడైనా మాట్లాడవాలనుకుంటే శివ, నువ్వు నాకు ఈ మొబైల్ నుంచే ఫోన్ చేయి కానీ అప్పుడు అక్కడ ఎవరూ లేకుండా చూసుకో. గగన్ బావ, శారద అత్త, పూరి ఎవ్వరికీ మనం మాట్లాడుకున్న విషయం తెలియకూడదు అని జాగ్రత్తలు చెప్పి ఇస్తుంది. శివ, అలాగే నక్క, నాకు తెలుసు, నేను ఎవరూ లేనప్పుడే నీతో మాట్లాడతాను ఈ ఫోన్ నుంచి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటూ షాప్లోంచి బయటకు వస్తూ ఉంటారు. రోడ్డు పక్కగా ఉన్న సాధన ఇదంతా గమనిస్తూ ఉంటుంది. భూమిని చంపడానికి ప్లాన్ చేసి అప్పుడే అక్కడ ఒక మనిషిని సెట్ చేసి పెడుతుంది కారుతో భూమిని గుద్దమని చెప్పి. ఈలోపు అదంతా తెలియని భూమి, శివలిద్దరూ కలిపి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలోపు శారద ఆ కారులో కూర్చున్న వ్యక్తికి సైగ చేస్తుంది భూమిని కారుతో గుద్దేయమని చెప్పి. అప్పుడే అటుగా ఆ కారులో వ్యక్తి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి భూమిని కారుతో గుద్ది వెళ్ళిపోతాడు. అక్కడ ఆ గుద్దిన దానికి భూమి కింద పడిపోయి తలకి బాగా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శివ ఒక్కసారిగా షాక్ గురై అక్క అక్క అని ఏడుస్తూ ఉంటారు. ఈలోపు రోడ్డు పక్కగా ఉన్న జనాలందరూ వచ్చి భూమిని చూసి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. శివకి అర్థం కాదు, భూమిని ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలో అని తెలియక తను భయపడిపోతూ ఉంటాడు. భూమి మట్టుకు స్పృహలో ఉండదు. తనకి తగిలిన దెబ్బకి రక్తం కారుతూనే ఉంటుంది. ఇదంతా చూస్తున్న శివ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు శివ ఎవరికి కాల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు కానీ తనకి ఎవరి నెంబరు గుర్తుకు రాదు. ఈలోపు అక్కడ జనం అందరూ గుమిగూడుతారు.